నమస్తే SVRK 9 న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారులు మరియు కృష్ణా మిల్క్ యూనియన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఐటీ HRD శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాల ఉత్పత్తిదారులు యూనియన్ ప్రతినిధులు మంత్రి ముందు పలు డిమాండ్లను ఉంచారు. కృష్ణా మిల్క్ యూనియన్ ను బలోపేతం చేయాలని, పాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పాల సేకరణను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. అలాగే యూనియన్ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని, యూనియన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతినిధులు మార్చినేని కృష్ణ రామకృష్ణ అందించిన వినతి పత్రాన్ని స్వీకరించిన మంత్రి నారా లోకేష్ వారు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇదే అంశంపై యూనియన్ మాజీ పాలక వర్గంపై అవినీతి మరియు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతుంది. నేను గతంలో 94 నుంచి 90 వరకు ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి పామర్ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోట్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా పెనంగూరు గ్రామం మాది. మా పెనంగూరు గ్రామంలో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్కి అనుబంధంగా ఉన్నటువంటి సంఘానికి అధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆనాడు కృష్ణా మిల్క్ యూనియన్ చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంక్షోభంలో ఉన్నప్పుడు మండవ జానకిరామయ్య గారు అనే వ్యక్తి, మూవ గ్రామానికి చెందిన వ్యక్తి, పామరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి వచ్చి చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తాం, నష్టాల్లో ఉన్న విజయ డైరీని లాభాల బాటలో పండించి రైతులకు రూపాయికి 32 పైసలు అంటే 32% బోనస్ 10 సంవత్సరం ఇచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా. తరువాత ముఖ్యంగా ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మా పామర్రు నియోజకవర్గానికి దీనికి అనుబంధం చాలా ఎక్కువ. ఎందుకంటే 1963లో కృష్ణా మిల్క్ యూనియన్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది పామర్లో. తర్వాత దాని రెండవ యూనిట్ స్టార్ట్ అయింది వీరంకలాట్లో. ఆ రెండు కూడా మా పామర్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మహానుభావుడు, రైతు పక్షపాతి, రైతు బాంధవుడు కాకా వెంకటరత్నం గారు దాన్ని విజయవాడ నగరానికి తీసుకురావడం, ఆ రకంగా ఈ కృష్ణా మిల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఏర్పాటులో కాకా వెంకటరత్నం గారితో పాటు వీరపనేని జస్వంతరావు గారు, గుడ్లవల్లేరుకు చెందిన అనేక మంది ప్రముఖులు, అనేక మంది కష్టం వాళ్ళ ఈ కృష్ణా మిల్క్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి యూనియన్కి ఆ రోజున ఒక చలసాని ఆంజనేయులు గారు అనే వ్యక్తి 2019 మేలో చైర్మన్గా ఆనాటి మంత్రివర్యులు ఉమా గారు, ఆనాటి శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారి సహకారంతో ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆయన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1 సంవత్సరం పాటు 32% బోనస్లు కూడా ఇవ్వడం జరిగింది. తరువాత అకస్మాత్తుగా ఆ బోనస్లని 15% తీసుకొచ్చేశారు. ఆ 15% తీసుకొచ్చినప్పుడు నేను ఆనాటి జనరల్ బాడీలో 2021లో ఏప్రిల్లో జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో నేను ప్రశ్నించా, 32% బోనస్ ఇస్తేనే ఈ రోజున పసుపు పెంపకం చాలా ఇబ్బందిగా ఉంది, దాన్ని 15% తీసుకొస్తే ఎంత, అది ఎవరికైనా తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి అక్కడ ఫ్యాక్టరీకి వెళ్తే ఏంటి దాని పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. దాంట్లో ఎంత కుంభకోణం జరిగింది అనేది విలేకరులుగా మీకేం తెలుసు, ఆ ఊళ్ళో రేట్ ఎంత ఉంది, కొంత ఎంత, అది మీరు పరిశీలించిన మీకు అర్థం కూడా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఒక ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు. ఒక ఆయన 35 సంవత్సరాల నుంచి డైరెక్టరు, 30 సంవత్సరాల నుంచి ఆయన వైజాగ్లో ఉంటాడు, ఆయన గీత లేదు. ఆయన వచ్చి ఇక్కడ డైరెక్టర్గా ఆ మీటింగ్కి వచ్చి సంతకం పెట్టి వెళ్తాడు. అదేవిధంగా ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, ఆయన నీతులు చెబుతాడు, శుద్ధ నీతులు చెబుతాడు,
ఆయన 10 సంవత్సరాల నుంచి ఆయన గీత లేదు. ఆయన కూడా ఇక్కడి నుంచి ప్రెసిడెంట్కి ఇచ్చే 4,000 రూపాయల జీతం పుచ్చుకుంటాడు, డైరెక్టర్కి ఇచ్చే ఫీజు పుచ్చుకుంటాడు, అన్నీ పుచ్చుకుంటాడు. అదేవిధంగా ఆయన ప్రాంతంలో ఒక కాలువల మీద ఉండే మైల్ జమాన్ వచ్చి ఇక్కడ మొక్కజొన్న సప్లై చేస్తాడు, ఆయన లక్షల్లో బిల్లులు తీసుకుంటాడు. ఈ విధంగా కృష్ణా మిల్క్ యూనియన్ని మేము కోరేది ఏంటంటే, కృష్ణా మిల్క్ యూనియన్ మీద నేను గతంలో జనరల్ బాడీలో మాట్లాడినప్పుడు వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక 6 పేషెంట్లను ముందే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు అని చెప్పి ఒకటి పెట్టి దాంట్లో డైరెక్టర్లు ఇచ్చి, అదేవిధంగా ఒక ఫిక్స్ ఫీడ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ పెట్టి దాంట్లో కొంతమందికి సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళందరితో ముందే ట్రైనింగ్ ఇచ్చి జనరల్ బాడీలోనే నా మీద వాళ్ళతో మాటలు దాడి చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మేము ఆ రోజున ఇతనికి వ్యతిరేకంగా నామినేషన్లు వేయడానికి వెళ్తే ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ అండతో వెల్లంపల్లి శ్రీనివాస్తో ద్వారా పోలీసులను రప్పించి మా కార్యకర్తలని గేటు కానించి తరిమి కొట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే అనుకున్నా, ఈ కృష్ణా జిల్లాలో దాదాపు 20 నుంచి 30 మంది అధ్యక్షుల్ని మాకు రీడింగ్ పడలేదని అడిగినా, మాకు డబ్బులు సరిగ్గా రావట్లేదని ఏ కంప్లైంట్ చేసినా కూడా, వీళ్ళకి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడినా కూడా కనీసం ఏదో కారణాలతో ఆ ఊళ్ళలో ఇతని దగ్గర ఉన్న ఈ రైతుల డబ్బు ఈ పవర్తో దాదాపు 20-30 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రెసిడెంట్లని ఇవాళ కుర్చీలోని దించేసేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని ప్రెసిడెంట్ చేసుకున్న విషయం నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా అతని మీద నేను పోరాటం చేశా. ఆ రోజుల్లో ఎంతో కొంత నేను వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చా, వాళ్ళ వెనక అండగా నిలబడ్డా. అయినా కూడా నేను ఒకటి ఆశించా, పేరు నాని అండతో అక్కడ చెలరేగిపోతున్నావు, వెల్లంపల్లి శ్రీనివాస్ అండతో ఇక్కడ చెలరేగిపోతున్నావు, వంశీ అండతో ఇక్కడ చెలరేగిపోతున్నావు, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండతో అక్కడ రెచ్చిపోతున్నావు. వీళ్ళందరూ పోతున్నారు కాబట్టి, ప్రజాప్రభుత్వం వస్తుంది కాబట్టి, కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి నీకు శాశ్వత చేసి ఈ కార్యకర్తలందరికీ న్యాయం చేస్తారని చెప్పి నేను ఆ రోజు అంతా కలగన్నా. నేను ఒకటే చెబుతున్నా, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు 23 సీట్లు వచ్చిన 2వ నెల నుంచే ఏ కార్యక్రమానికి పార్టీ పిలిపించినా మేము విజయవాడ నుంచి బందర్ వరకు, బందర్ రోడ్డు మీద 500 మంది నుంచి 5,000 మంది వరకు కార్యకర్తలను సమీకరించి నేను వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశా. ఒక పక్క విజయ డైరీలో ఇతర మీద పోరాటం చేశా, మళ్ళీ అక్కడ వైసీపీ మీద అక్కడ పోరాటం చేశా. చివరికి మా అప్పుడు వైసీపీ శాసనసభ్యుడు ఇతను కుమ్మక్కై నన్ను మా గ్రామంలోనే నన్ను ఆ సీట్లో దించాలని కూడా ఇతను ప్రయత్నం చేస్తే, అతను వాళ్ళ అనుచరులకు చెబితే అది మన వల్ల సాధ్యమయ్యే పని కాదంటే, అతను తెలియగలడు కాబట్టి ప్రయత్నం చేయకుండా అతను తప్పుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉండా.